సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నీ సుందర పలుకులలో రాగమే చిందె కరుణామయ, నీ సంగీతనులలో గానమే మధురమాయే. నీ సుందర పలుకులలో రాగమే చిందె కరుణామయ, నీ సంగీతనులలో గానమే మధురమాయే. మధుర శృతులలో గానమే ఒలికేనా, నీ ప్రేమలో కురిసిన చిరుజల్లులే నా ఆత్మ సంగీతములాయనా. దేవా యేసు, నీ మధుర శృతులలో గానమే ఒలికేనా, నీ ప్రేమలో కురిసిన చిరుజల్లులే నా ఆత్మ సంగీతములాయనా. దేవా యేసు, నీ సుందర పలుకులలో రాగమే చిందె కరుణామయ, నీ సంగీతదులలో గానమే మధురమాయే. నీ సుందర పలుకులలో రాగమే చిందె కరుణామయ, నీ సంగీతదులలో గానమే మధురమాయే. అతి పరిశుద్ధ స్థలమునే గాంచగా పరవశించే నా హృదయం ముదమారా. నిన్ను కీర్తించకనే ఎట్లు ఉండగలను దేవా. దేవా యేసు, అతి పరిశుద్ధ స్థలమునే గాంచగా పరవశించే నా హృదయం ముదమారా. నిన్ను కీర్తించకనే ఎట్లు ఉండ
చిందె కరుణామయ నీ సంగీత తులలో గానమే మధురమాయే నీ సుందర పలుకులలో రాగమే చిందె కరుణామయ నీ సంగీత తులలో గానమే మధురమాయే ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నిజంగానే ఇక్కడ రావటం నాకు చాలా కష్టంతో వచ్చాను ఇక్కడికి. చెప్పాలంటే ఎంతమంది ప్రోత్సహించినా వినలేదు. దేవుని నుంచి జవాబు వచ్చే వరకు నేను ఇక ప్రయాణానికి సిద్ధం కాలేదు. చెప్పాలంటే ప్రతిదీ కూడా దేవుని చిత్తంలో జరగాలనే నాకు ఉద్దేశం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు సేవలో వాడబడాలని నా కోరిక, అంతే. చాలా ఎంగేజ్లో నేను రక్షించబడ్డాను. ప్రభుని ఎరిగాను. నేను ఎంత ఎంగేజ్లో అంటే 17-18 సంవత్సరాల వయసులో ప్రభువుని అంగీకరించాను. నేను అంగీకరించిన తర్వాత నా జీవితం యావత్తు మారిపోయింది. యవనస్తుల జీవితం ఎలా ఉంటుంది, కానీ అలా లేదు నా జీవితం. నేను, మా 2 సిస్టర్స్ కూడా మేము రక్షించబడిన తర్వాత మా తమ్ముళ్ళు మార్చబడ్డారు, చిన్నోళ్ళు అప్పుడాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ప్రభు యొక్క శక్తిలో దాచబడిన దాన్ని, అంతకు మించి చెప్పాలంటే ప్రభు యొక్క ప్రేమలో దాచబడిన దాన్ని, ప్రభు యొక్క ప్రేమ యొక్క రహస్యాన్ని ఎరిగినటువంటి దాన్ని, అంతకంటే నాలో గొప్ప స్థానాలు ఏమీ లేవు. ఈరోజు వాక్యం చెప్పాలని మా తమ్ముడు చెప్పినప్పుడు వెంటనే హృదయంలో ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ద్రాక్షారసం నేను మద్యం నేను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను ఇక్కడ నిలబడింది మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రకటించడానికి. ప్రభువా, పరిశుద్ధుడైన దేవుడిని నిన్ను మహింపరచడానికి. ప్రభువా, ఎందుకంటే నీ బిడ్డలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నీ సన్నిధిలో నేను అడిగేది నీ సర్వసత్యంలోనికి నా ఆత్మ నిలబెట్టమని, నీ కృపాసత్యాల మధ్యలో నా ఆత్మ నిలబెట్టమని, పరిశుద్ధమైన మీ సన్నిధిలో నీ జీవాన్ని ఆపాదింపజేయమని, మహిమలిన నీ ప్రత్యక్షతలో కుమరించినప్పుడు ప్రభువా, నీ మహిమలిన కణాలు కూడా ఆత్మకు తాగుతాయి కనుక అటువంటి పరిచర్యని ఇవ్వమని, అటువంటి పరిచర్యలో సంఘం క్షేమాభివృద్ధి చెందును కనుక నన్ను క్షేమాభివృద్ధి చెందించిన ప్రభువా, ఇప్పుడు కూడా క్షేమాభివృద్ధి చెందింపనివ్వండి నా ఆత్మని తండ్రి. బోధ ఇతరులకు కాదు, నా జీవితంలో నా కుటుంబానికి ప్రభువా తండ్రి, నీ బలమైన ఆత్మిక దర్శనం మాత్రమే నేను కోరుకుంటున్నాను, కానీ మరేది కూడా నేను కోరుకుంటలేదు తండ్రి. మీరు ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. పెద్ద పుస్తకం తెచ్చాను, కానీ చిన్న కాగితంలో రాయవలసినవి పెద్ద పుస్తకంలో రాసుకున్నాను నేను. ఎందుకంటే కంప్యూటర్ చూసి చెప్పలేను కాబట్టి కొన్ని మాటలు రాసుకున్నాను దీంట్లో నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. యెహోవా సన్నిధి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలని తలుస్తున్నాను. యెహోవా సన్నిధి త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, క్రీస్తు యేసు యొక్క సన్నిధి, ఇవన్నీ కూడా అందులో ఇమిడిపోయి ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధి అందులో ఇమిడిపోయి ఉంది. దీనికి ముందు నేను మీతో మాట్లాడే విషయాలు యెహోవా సన్నిధి అనే విషయం గురించి 4-5 పాయింట్లు చెప్పాలని నేను ఆశపడుతుంటున్నాను. యెహోవా సన్నిధి అనేది దేవుని వాక్య భాగాల్లో ఎన్నో విధాలుగా దాచిపెట్టబడి ఉంది. ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయంటే, దానియేలు 4-5 ఇన్సిడెంట్స్ 2 లైన్స్ చెప్తా. అవి పెద్దగా నేను చెప్పడం నాకు కుదరదు, కానీ కొద్దిగా మీకు చెప్పాలని ఆశపడుతుంటున్నాను. యెహోవా సన్నిధిలో దేవుని ముఖ వచ్చేసు, దేవుని ముఖకాంతి, దేవుని యొక్క మోషేని ప్రభు అంటాడు, నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయము, నీ ముఖ కాంతి ప్రకాశింపచేయమని దేవుడు మోషేకి ఆజ్ఞ చెప్తాడు. ఎందుకంటే నేను ఇశ్రాయేలుని దీవించినట్లు అంటాడు. నేను ఇశ్రాయేలుని దీవించాలి, వారి మధ్యలో నేను సంచారం చేయనట్లు. దేవుని ముఖ వచ్చేసి కానీ, దేవుని కాంతి కానీ, అవన్నీ ఆదిమ కాలంలో భూమి
భూమి అంతకుముందు సృష్టించబడిన భూమి ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నేను తర్వాత భూమిని నీళ్ళ నుంచి తీయబడినప్పుడు ఆ విషయాల గురించి 1-2 మాట్లాడుతాను. ఆ సబ్జెక్టులో కూడా వెళ్ళలేను. ఎన్నో సబ్జెక్ట్స్ హృదయంలో ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన విధానాలకు తప్పితే ఒక్క మాట ఇటు అటు కూడా వెళ్ళటానికి నాకు కుదరదు. దేవుడు అనుమతించడం అనే విషయం మాట్లాడుతుంటున్నాను. దాంట్లో ఆ వెలుగులో ఎక్కడి నుంచి వచ్చిందంటే త్రియేక దేవుని యొక్క మహిమలో నుంచి వచ్చింది. తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు పత్రికలో రాయబడి ఉంది ఫాదర్ ఆఫ్ లైట్స్ అని రాయబడింది. దానిలో తెలుగు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇప్పుడు కాలంలో వెలుగు అనే విషయానికి వస్తే అదేదో వెలుగు అనుకుంటారు, కానీ వెలుగు అనేది అనాది కాల సంకల్పంలో ఆ వెలుగులో దేవుని మహిమ ప్రకాశించడం, ఆ వెలుగులో దేవుని జ్ఞానం ప్రకాశించడం, ఆ వెలుగులో దేవుని యొక్క ప్రేమ ప్రకాశించడం, ఆ వెలుగులో దేవుని యొక్క జీవం ప్రకాశించడం, ఆ వెలుగులో దేవుని యొక్క గుణగణాలు ప్రకాశించడం. ఎన్నో విషయాలు చెప్పాను, నేను మళ్ళీ చెప్పడం కుదరదు. దేవునికి గుణగణాలు ప్రకాశించడం, విత్తవాడు విత్తనాన్ని విత్తినట్లు ఆయన విత్తనాలని, ఆయన మహిమ కలిగిన విత్తనాలని భూప్రపంచం మీద వెదజల్లినప్పుడు ఎన్నో రకాలైన జ్ఞానాలు వెదజల్లబడ్డాయి భూమి మీద. ఎన్నో రకాలైన జ్ఞానం, ఒక జ్ఞానం కాదు, అది పరిశుద్ధాత్మని జ్ఞానం. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని జ్ఞానం, నేటి పాపైన మానవుడు పరిశుద్ధపరచబడగా అందులో పరిశుద్ధాత్మని జ్ఞానం వెదజల్లబడింది. ఆ విషయం మళ్ళీ మాట్లాడతాను. అందులో ఒక విధంగా చెప్పాలంటే అగాపే ప్రేమ అంటారు. ఆ వర్డ్ ఎక్కువ ఉపయోగించలేదు, కానీ ఒక్కసారి ఉపయోగించాను, 2 సార్లు ఉపయోగించాను, ఇది 3వ సారి ఉపయోగిస్తున్నాను ఆ వర్డ్ని. అగాపే ప్రేమ అంటే భూమి పుట్టక మునిపే, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం ముందు భాగాలు ఉంది, భూమికి పునాదులు వేయబడక మునిపే రాయబడినటువంటిది. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని సంకల్పం, అనాదికాల సంకల్పం అని రాయబడి ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ దాంట్లో రాయబడి ఉంది. చెప్పాలంటే అనాదికాల సంకల్పంలో 1వ అధ్యాయం ఎఫ్సి పత్రికలో ఆ కృపామహిమ భూమి మీద తెరవబడింది. కృపామహిమ భూమి మీద తెరవబడింది. ఆ మహిమలో కృప విడదీయబడింది. ఆ మహిమ యొక్క కణాల్లో కృప దారులు, సజీవమైన దారులు వెదజల్లబడ్డాయి. ఆ మహిమ యొక్క రేణువుల్లో కృపతో కూడిన సత్యాలు పరిశుద్ధులకు ఇవ్వబడ్డాయి. పాపి అయిన మానవుని తట్టాయి, పాపి అయిన హృదయాన్ని తట్టాయి, పరిశుద్ధుల హృదయాలుగా చేసుకున్నాడు దేవుడు. ఆ ఉన్నతమైన స్థానాలు ఇచ్చాడు. కృపామహిమ అన్నాడు. కృపామహిమ బైబిల్ గ్రంథం అంతా తిరిగింది, మానవుని కోసం తిరిగింది. ఆ కృప ఆదికాండంలో వెలుగు కృపయే నిలబడింది. ఆదికాండంలో మొదటి వచనం అయిపోయింది బైబిల్కి. బైబిల్ తెరిచినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినటువంటి మొదటి వచనం ఏంటంటే అది వెలుగు అనే మాట. బైబిల్ గ్రంథం తేజోమహిమతలో నుంచి దేవుని సింహాసనం నుండి ఆ పలుకుల్లో బైబిల్ గ్రంథం భూమి మీదకి దిగి వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి. దానిలో మొదటి వచనం ఆ వెలుగు అనే పదం దాంట్లో దాచిపెట్టబడి ఉంది. అది దాంట్లో నూతన నిబంధనలో యేసే వెలుగు అనే సత్యం చూపించబడింది. పాత నిబంధన గ్రంథంలో వెలుగు అనేది పలుమార్లు రాయబడింది. 12 గోత్రాల్లో కొంతమందికి రాయబడింది. ఎన్నో విషయాలు రాయబడింది దాంట్లో. ఇప్పుడు అలా చెప్తే బైబిల్ అంతా తిరిగేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను, ముందే చెప్పాను కాబట్టి. తర్వాత జగత్ పునాది వేయబడక మునిపే అని రాయబడింది. ఇశ్రాయేలుకు ఈ సత్యాలన్నీ కూడా దేవుడు బయలుపరచాలని తలంచి నిర్గమకాండం 33 అధ్యాయానికి వచ్చేప్పటికి ఆ యొక్క బైబిల్ చదివే వాళ్ళకి అందరూ తెలుసు కాబట్టి అంత నేను చెప్పడం కుదరదు. మోషే ఆ సమయంలో ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఎంత ఏడుస్తాడో, నీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసే ప్రభువా, ఒక మాట 2 మాటలే చెప్తున్నా, నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసే, ఎందుకంటే నాకు వద్దు, ఎందుకంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నేను నడిపించడం నా వల్ల కాదు ప్రభువా అన్నప్పుడు, దాని తర్వాత సంఘటన తర్వాత 34వ అధ్యాయం వచ్చేప్పటికి చాలా ఉన్నాయి. దాంట్లో నీ సన్నిధి నాకు ఇవ్వు ప్రభువా, నీ సన్నిధి లేకుండా నన్ను విడిచిపెట్టొద్దు, నువ్వు నీ సన్నిధి లేకుండా నేను నడవను, నీ సన్నిధి దూత, ఆయన సన్నిధి దూత ప్రభువైన యేసు క్రీస్తు ఆయన సన్నిధి దూత. సంఘం నడిపించడానికి ఆయన సన్నిధి దూత లేకుండా సంఘం నడిపించడం సాధ్యపరచబడదు, మన పరిచర్య సాధ్యపరచబడదు. నేను అనుకునేది అన్నప్పుడు నేను చేసే పరిచర్యలో అబ్బా ఇన్ని దేవుడు ఇన్ని ఇచ్చాడు, నాకు చాలా అభివృద్ధి చెందొద్దు అనుకున్నాను. చాలా కష్టపడ్డాను, శ్రమలతో కష్టపడ్డాను, ఇరుకులతో కష్టపడ్డాను. ఆ గుండెల్లో పరిచర్య దాచుకున్నాను. ఎక్కడ జారిపోద్దో అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళిపోద్దో ఈ పరిచర్య అనుకున్నాను. ఈ శ్రమలలో నడుమ దుఃఖం నడుమ
ఈ యొక్క పరిచర్యని నా అంతరంగంలో భద్రం చేసుకున్నాను. ప్రభా, నన్ను విడిచిపెట్టవద్దు, నువ్వు ఈ శ్రమలన్నింటిలో నన్ను విడిచిపెట్టవద్దు ప్రభా అని బ్రతులాడుకున్నాను దేవుణ్ణి. హృదయంలో పదిలపరచబడిన పరిచర్య ఈ పరిచర్య, హృదయంలో క్రీస్తు రక్తం చేత దాచబడిన పరిచర్య ఈ పరిచర్య, క్రీస్తు రక్తం చేత ముద్రించబడిన పరిచర్య ఈ పరిచర్య. మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. నేను మరి ఏది కూడా మాట్లాడలేదు. నా మహిమ కోసం కాదు, అది దేవుని మహిమ కోసం, దేవుని సత్యాలు విడదీయడం కోసం, దేవుని సత్యాలు ప్రతిష్ఠించబడిన ఆయన స్థానాలు హృదయాల్లో అనేకులకు ప్రతిష్ఠించబడతాయి ఆయన ఉద్దేశంతో. క్రీస్తు రక్తంతో సీల్ చేయబడినటువంటి ఆ స్థానాలు అనేక జీవితాల్లో సీల్ చేయబడతాయి కనుక ఆ విషయాలు మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. మోషే 34 అధ్యాయం వచ్చేప్పటికి అంటాడు, దాంట్లో ప్రభు ఆయన అక్కడ, నేను చూడకుండా చెప్తున్నాను, మరి చూసి చెప్తే 5 నిమిషాలు మళ్ళీ వద్ది. అక్కడ దేవుడు ఆయన గుణగణాలని ప్రకటించాడు. యెహోవా కృపా కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు. స్టార్టింగ్లో నిర్గమకాండం స్టార్టింగ్లో అనమాట. ఆదికాండం పెద్దలు వేరు, ఏంటి జలప్రళయం తర్వాత పెద్దలు వేరు, దాని తర్వాత మూడవసారి ఏర్పరచబడినటువంటి పెద్దలు వేరు, నిర్గమకాండం వచ్చేప్పటికీ పెద్దలు వేరు, పరిశుద్ధులు వేరు. పరిశుద్ధులు పెద్దలు అన్నమాట అర్థం. ఈ పరిశుద్ధుల చేత సంఘం నిర్మించబడింది, ఈ పరిశుద్ధుల చేత సంఘం కట్టబడింది. పరిశుద్ధులు సంఘానికి స్తంభాలకు నిలబడ్డారు. మోషే 4 ఖండాలకి ఆయన రైటర్గా, అంటే ఆయన సృష్టి యొక్క మర్మాన్ని రాసినటువంటి వాడుగా అది దాంట్లో దాచిపెట్టబడి ఉంది. ఎందుకంటే ఒక బలమైన స్తంభంగా నిలబెట్టుకున్నాడు మోషేని. నిలబెట్టుకోవడం కోసం చాలా శ్రమలు అనుభవించాడు మోషే. అప్పుడు అన్నాడు, నీ సన్నిధి కావాలని అడిగి, ప్రభా నీ సన్నిధి నాకు ఇవ్వు అని అడిగినప్పుడు మోషే నాడు చెప్తాడు దేవుడు, బండ సందుల్లో నిన్ను ఉంచి నా మహిమను చూపిస్తాను నీకు, నీ మహిమను నాకు చూపించమన్నప్పుడు బండ సందులో నిన్ను దాచిపెడతాను. బండ సందులు క్రీస్తు అనే బండ సందులు, సిలువ అనే బండ సందులు. బండ సందులు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత నీ హృదయం ఐక్యమైనటువంటి స్థానం, పాపాలు కడగబడినటువంటి స్థానం, పాపం అపవిత్రతని తీసివేసి నీతిమంతుడిగా తీర్చబడినటువంటి స్థానం. అందులోనే ఉంది శక్తి అంతా. ఒక మానవుని యొక్క, ఒక పరిశుద్ధుని యొక్క శక్తి అంతా దాంట్లో ఉంది, మరి ఎక్కడ కూడా లేదు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటం అనేది ఎంత గొప్పదో, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా తీర్చబడేది ఎంత గొప్పదో, అంతకంటే తన దిన జీవితంలో పరిశుద్ధ స్థానాలకి ఆశపడి ప్రభు యొక్క శిలువను వెంబడించేవాడు వ్యక్తి ఎంత గొప్పవాడో, అందులో తన ముఖం పెట్టుకొని కన్నీరు కార్చేవాడు ఎంత గొప్పవాడో. ఆయన గాయాలు పట్టుకుని ఏడ్చే సేవకులు లేరా ఇప్పుడు? ఆయన గాయాలు పట్టుకొని ఏడుస్తూ పరిశుద్ధుడైన ప్రభువును పట్టుకొని జీవించేవారు ఎంతమంది ఉన్నారనే విషయం మీకు కొందరికి కూడా బాగా తెలుసు, దేవుని బిడ్డలకు బాగా తెలుసు. ఒక సేవకుని యొక్క పాత్ర అందులో దాచబడి ఉన్నదని ప్రభువు నాకు సెలవు ఇచ్చినప్పుడు నా జీవితంలో నా కన్నీటికి అంతు లేకపోయింది. తను చనిపోయిన తర్వాత అంతు లేదు, ఎవరికి తెలియదు, మా తమ్ముళ్ళకి తెలియదు, మా చెల్లెళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు ఈ రహస్యం. జీవితంలో ఉన్నటువంటి దుఃఖం ఎవరికి కూడా తెలియదు. ఎలా గడిపానో దినాలు అలా గడిపాను. ప్రభు సెలవు లేనిదే ఎక్కడికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు. ఒంటరిగా ఎక్కడ ఉండాల్సి వస్తుందేమో అని భయం, ఎన్నో భయాలు నన్ను చుట్టుకుపోయినాయి నా జీవితంలో. ప్రభా నీ సేవ ఇక్కడ ఇండియాలోనే చేసుకుంటాను అనుకున్నాను. నేనెందుకు ప్రభా ఆస్ట్రేలియా వెళ్ళటం, అమెరికా వెళ్ళటం, అసలు నాకెందుకు ప్రభా అక్కడ నువ్వు ఏర్పాటు చేస్తే తప్ప నాకెందుకు ఆ స్థలాలు ప్రభా అనుకున్నాను. నేను ఎంతో ఎదురాడాను, చెప్పాలంటే చాలా ఎదురాడాను. ఇక్కడ రాకడానికి ఇష్టం లేకుండా నాకు అటువంటి స్థలాలకి తీసుకొచ్చాడంటే ఒకటి అడిగాను ప్రభుని, ప్రభా నీ సేవకు తప్పితే నన్ను అక్కడ తీసుకెళ్ళొద్దు, నీ సేవ కోసం తప్పితే ప్రభా అక్కడ నన్ను తీసుకెళ్ళొద్దు. నీ సేవలో ఉన్న కణజాలాలని ప్రకటించాలి ప్రభా. నీ మహిమలో ఉన్న కణజాలాలు సేవలో ఉన్నాయి తండ్రి. నీ కృపలో ఉన్న కణజాలాలు నీ ప్రేమలో ఉన్నాయి ప్రభా. మహిమాయుక్తమైన కణజాలాలు కుమరించినటువంటి నీవు, ఆదికాండంలోనే కుమరించినటువంటి నీవు, కలువరి శిలువలో కుమరించినటువంటి నీ మహిమా కణజాలాలు ప్రభా అవి పరిపూర్ణత చెందాయి ప్రభా, పరిపూర్ణమైన స్థలాల్లో నిలబడ్డాయి. దయచేసి నా టైం చెప్పండి, అప్పుడు ఆపేస్తాను. తర్వాత ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. జీవముల దేవుని సన్నిధిలో ఈ విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. దాంట్లో ఇశ్రాయేలు తెలియపరచడం కోసం మోషేని ఎలా వాడుకున్నాడంటే, ఆ గుణగణాలు ఎదుట మోషే సాగిలపడ్డాడండి. ఎలా సాగిలపడ్డాడంటే, నీవు తప్పితే నాకు గత్యంతరం లేదు. అటువంటి జీవితం మన జీవితాల్లో ఎన్నిసార్లు గడిచిందండి, ఎన్నిసార్లు గడిచాయి, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. నీవు తప్పితే నాకు గత్యంతరం లేదు,
అనే స్థానాలు ఒక సేవకుని హృదయంలో, ఒక పరిశుద్ధుని హృదయంలో, ఒక సేవకురాలి హృదయంలో, ఒక తల్లి హృదయంలో ఎన్ని గడిచినాయండి? ఈ దినాల్లో పిల్లలు పెంచడం అనేది ఎంత కష్టతరం ఆలోచించారా? దేవుని సన్నిధిలో ఆ తల్లి, సమూయేలు తల్లి, ఆ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నట్లు ఎన్నిసార్లు మన హృదయం కుమ్మరించుకున్నామండి దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించబట్టం అనేది అది ఎవరికి అర్థం కాదు. అది నీ హృదయం దేవునితో ఏకం చేయబట్టం, నీ హృదయం దేవునితో ఐక్యం చేయబట్టం, పరిశుద్ధాత్మ దేవునిలో ఒక హృదయం ఆనందించడం. మరి ఆ పరిశుద్ధాత్మ దేవునిలో ఎంత ఆనందించిందో ఆమె గర్భం తెరవబడింది, కృప పొందింది, అందులో మహిమ దిగింది, మహిమ కణాలు దిగినాయి. ఏ హృదయంలో కృప ఉందో అక్కడ మహిమ కణాలు ప్రత్యక్షపోతాయి. ఈ లోకమే ఆశ్రయంగా చేసుకుని ఈ లోకమే గొప్పదని అనుకోవద్దు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, సర్వ గోళాలని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని దాని యొక్క అంతో దాని యొక్క స్థానాలు అవి కొంతకాలానికి అవి గ్రంథం చుట్టబడిపోతాయి. జ్ఞాపకం చేసుకోవాల్సింది, భూమి గ్రంథం చుట్టబడితే గ్రహాలన్నీ చుట్టబడతాయి. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటే ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం అనే విషయాన్ని ఒక హృదయం తెలుసుకోవాలి, ప్రభువులు ఆనందించాలనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నాకు దీనికి సబ్జెక్ట్ అయిపోద్దేమో అనిపిస్తుంది. ఆ గుణగణాలు ఎదుట సాగిలపడినప్పుడు అబ్బా అర్థమైంది, ప్రభు ఎంత దీర్ఘశాంతపడ్డాడో, ఎంత కృపాకనిగ్రహం కలిగిన దేవుడో. ఇశ్రాయేలుల మధ్య ఆయన సంచారం ఎలా ఉంది? ఆ గుణగణాలు తన యొక్క నడకలో దేవుని సన్నిధి నుంచి దిగి వచ్చినటువంటి ఆ గుణగణాలు ఇశ్రాయేలుతో ప్రయాణంలో, ఆ యాత్రలో ఆ గుణగణాలు ధ్వజస్తంభాలుగా నిలబడ్డాయి. మోషే యొక్క జీవితంలో ధ్వజస్తంభాలుగా నిలబడ్డాయి. దానిపైన ఆ క్రీస్తు అనే శరీరం గుడారం కప్పబడింది. నేనే వారి గుడారము అన్నాడు. ఆ గుడారం, ఈ మాట నేను ఒక మెసేజ్ కూడా ఉపయోగించాను ఈ మాటని, ఎందుకంటే మళ్ళీ ఈ మాట ఇక్కడ వచ్చింది నాకు. ఆ గుడారం కప్పబడింది. అది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా రాయబడింది, ఆయన శరీరం అనే గుడారం కప్పబడింది. దాని తర్వాత మోషే ప్రత్యక్ష గుడారాన్ని వేసినట్లుగా చూడగలం. గుడారాల్లోనే ప్రభు నివసించినట్లుగా చూడగలం, దావీదు వరకు కూడా. దాని తర్వాత సొలొమోను దగ్గర నుంచి ఆలయం కట్టినట్లు చూస్తాం. ఇవన్నీ ఒక్కొక్క పదవిని చెప్తున్నాను, మీకు ముందుకెళ్ళలేకపోతున్నాను నేను. దాని తర్వాత చూసినట్లయితే కనుక అతి పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంది. అది హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలోను 11వ అధ్యాయంలో ముందు అంత జ్ఞాపకం లేదు నాకు. అది నిర్గమకాండంలో కూడా దాచిపెట్టబడి ఉంది. అతి పరిశుద్ధమైన స్థలంలో ధూపవేదిక, అతి పరిశుద్ధమైన స్థలం. మనం ఎక్కడున్నామంటే అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాం. క్రీస్తు యొక్క శిలువను బట్టి, రక్తమును బట్టి అతి పరిశుద్ధమైన స్థలం యెహోవా. ఆ స్థలం దేవుని సన్నిధి అనే ఆ స్థలం, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అనే ఆ స్థలం. తర్వాత కుమారుడైన క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సన్నిధిలో మనం ఉన్నాం అన్నమాట అర్థం. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంతమంది చేరగలుగుతుంటున్నారు? చేరగలుగుతున్నారు? ఈ యొక్క నీతి, ఇప్పుడున్న నీతి అది సరిపోదు. నీతిమంతులుగా తీర్చబడ్డామనే నీతి సరిపోదు. నేను గ్రహించుకోగలిగింది అతి పరిశుద్ధమైన స్థానం లభించడానికి కొన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాను దేవుని సన్నిధిలో. అతి పరిశుద్ధమైన స్థానం లభించడానికి నా హృదయానికి ఎక్కడ చూసినా ఏదో మాట అనేవాళ్ళు, ఎక్కడ చూసినా సరే నా మీద తీర్పు తీర్చేవాళ్ళు. నా జీవితం ఎవరికి కనపడకుండా రహస్యంగా ఉండే జీవితం నా జీవితం. ఏ ఒక్క మనిషికి కూడా నేను బయటకు చూపించుకోవడానికి ఇష్టపడినటువంటి జీవితం. ఎన్నో తొందరలో నా వల్ల రావట్లేదు, ఇతరుల వల్ల వస్తున్నాయి. బ్రతిలాడుకున్నాను ప్రభుని, బ్రతిలాడుకున్నాను. అతి పరిశుద్ధమైన స్థలం కోసం బ్రతిలాడుకున్నాను. కేకలు పెట్టేయడం కాదు, అంగలార్చాను. పగలో రాత్రుల్లో అంగలార్చాను ప్రభు సన్నిధిలో, ప్రభా ఈ అతి పరిశుద్ధమైన స్థానం కావాలి నాకు, లేకపోతే నీ పరిచర్య చేయలేను. చెప్పాలంటే 2 సంవత్సరాల కన్నీరు కార్చానండి. నా భర్త చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కన్నీరు కార్చానో, దాని తర్వాత పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఎరగటానికి, బైబిల్ గ్రంథం యొక్క రెవల్యూషన్ ఎరగటానికి, మహిమ కలిగిన ప్రత్యక్షలు తెలియపరచబడటానికి దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డానండి ప్రభుని. ఎందుకు ప్రాధేయపడ్డానంటే కొన్ని ప్రత్యక్షతలు విడదీయబడేవి కావు. పుస్తకాలు రాసేటప్పుడు కానీ, టీవీలో వాక్యం చెప్పేటప్పుడు కానీ, టీవీలో చెప్పే వాక్యం అంతా కూడా పుస్తకాల్లో ప్రచురించవలసిన వాక్యాలు టీవీ పరిచర్యలో, యూట్యూబ్ మినిస్ట్రీలో ఎందుకు పెట్టానంటే పుస్తకాలు రాయలేకపోతున్నాను. 4 సార్లు రాయాలి ఒక పుస్తకాన్ని. రఫ్గా రాయాలి, అవుట్లైన్గా రఫ్గా, ఇంకోసారి రాయాలి, 4వది ఫైనల్గా రాయాలి. ఫైనల్గా రాసిన దానికి మళ్ళీ తప్పులు దిద్దాలి, సెకండ్ ట్రిప్, థర్డ్ ట్రిప్ కూడా తప్పులు దిద్దాలి. ఇంత శ్రమ ఎందుకు నాకు అని చెప్పి ఆ మెసేజ్లన్నీ యూట్యూబ్లో పెట్టేసుకున్నానండి. నేను యూట్యూబ్లో పెట్టేసుకున్నాను మంచి మెసేజ్లు. నేను మంచి మెసేజ్లు అంటాం కాదు, విన్నవాళ్ళు చెప్పాలి అంతే. ఎవరికి చెప్పుకోలేదండి.
మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగలేదు. నేను నా ప్రభు వైపు చూశానంతే. నా ప్రభు వైపు చూశాను. నా ప్రభు చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి రప్పించే దేవుడు, అంధకారంలో నడిచే వారికి తన మహిమను ప్రకాశింపజేసే దేవుడు ఆయన. ఏమీ లేని వారికి దరిద్రులను లేవనెత్తగలిగేవాడు, పెంట కుప్ప మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తగలిగిన ప్రభు, సొంత లేని వారికి వాడగల సంతోషంగా చేసే ప్రభు ఆయన. ఈ లోకంలో పిల్లలు పెంచడానికి ఎంత కష్టతరమో ఈ సమయాల తల్లి దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరం యెహోవా సన్నిధిలో అందండి. యెహోవా సన్నిధిలో అంటున్నప్పుడు యెహోవా సన్నిధి ఇప్పటికి రెండు కూడా అవ్వలేదు, నాకు 2 అవ్వలేదు. యెహోవా సన్నిధి అంటే ఏంటి? అతి పరిశుద్ధమైన స్థలంలో ధూప వేదిక ఉందండి. జకరియా ప్రార్థన చేస్తున్న సమయంలో ఆలయంలో అతి పరిశుద్ధమైన స్థలంలో తన ధూపాన్ని అర్పణ అర్పిస్తున్న సమయంలో కుడివైపున దేవదూత నిలబడి ఉంటుంది చూశాడు. అప్పుడు అంటాడు ప్రభు, జకరియా నీ ప్రార్థనలు వినబడినవి, దేవుని దగ్గరికి చేరినవి. జకరియా అతి పరిశుద్ధమైన స్థలంలో ధూపవేదిక, పరిశుద్ధులు అనబడిన వారు ఆ ధూపవేదిక అనగా క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానాల్లో దాచిపడి ఉన్నటువంటి ఆ ధూపవేదికను అది స్ప్రే చేయవలసిన అవసరం ఉంది. పరిశుద్ధుని యొక్క ఆ మహిమను, పరిశుద్ధుని యొక్క ఆ కృపను, పరిశుద్ధుని యొక్క గుణగణాలని దాన్ని చేత పట్టుకొని అనగా హృదయంలో పెట్టుకొని స్తుతిలో ఆ మహిమ ఎక్కడికి వెళ్ళిందంటే పరిశుద్ధ దేవుని చెంతకు చేరింది, అతి పరిశుద్ధమైన స్థలానికి చేరింది. అప్పటి వరకు నేను గ్రహించుకోలేదు. స్తుతి యొక్క విలువని నేను గ్రహించకుండా నేను నడిచేదాన్ని. దాని తర్వాత ఆ విలువను తెలుసుకున్న నేను ఆత్మలో ప్రతిష్ఠితమైన స్థానం గ్రహించుకోగలిగాను, బలమైన స్థానం గ్రహించుకోగలిగాను. దాని తర్వాత వెళ్తున్నాను, ఎందుకంటే సమయానికి ముగించలేను నేను. కాబట్టి నాకు ముందే చెప్పాను, మీకు సమయం నాకు చెప్పండి ఒక్కసారి, ఇలా చేయి చూపించండి. తర్వాత వాక్య భాగంలో పరిశుద్ధ స్థలంలో అదేంటి సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు ఆ మహిమ యొక్క తేజస్సుతో నిండిపోయింది. కొత్త నిబంధన సంఘంలో ఆఖరి భాగాల్లో హెబ్రీ రాసిన పత్రికలో ఆయన మహిమ యొక్క తేజస్సు అని రాయబడింది. ఆయన మహిమ యొక్క తేజస్సు పాత నిబంధనలో సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ తేజస్సు దిగినప్పుడు ఎవరు మందిరంలో నిలబడలేకపోయారు, యాజకులు నిలబడలేకపోయారు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మహిమైక తేజస్సు, ఆ మహిమైక తేజస్సు కలవరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు యొక్క రక్తంలో ఆ మహిమైక తేజస్సు దాచిపెట్టబడి ఉంది. ఆ మహిమైక తేజస్సు ఆయన మహిమాస్వరూపి అన్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు ఆయన మానవ స్వరూపి అన్నాడు, అక్కడ మహిమాస్వరూపి అన్నాడు, మరొక చోట దైవిక స్వరూపి అన్నాడు. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన దైవోత్తమ యొక్క మహిమ అన్నాడు. ఈ 3-4 సత్యాలు ఈ దైవోత్తమ యొక్క మహిమలో ఆత్మకి ఏమంటారు దాన్ని, ఆత్మలో ఒక్కొక్క తెర తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క తెరలో ఉన్న సత్యాలని ఆత్మలో ముద్రిస్తాడండి. ఇది పరిచర్య, మనం చేసే పరిచర్య. నేను మీ ఎవరిని అంటలేదు, కానీ నేను చేసే పరిచర్య చాలా గొప్పదని అనుకున్నాను. కానీ ఒక్కొక్క అడుగు ముందుకేసే కొలది పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం గ్రహించే కొలది, పరిశుద్ధ జీవితంలో ఉన్న శక్తిని గ్రహించే కొలది పరిచర్య అధికమవటం గమనించుకున్నాను. దేవుణ్ణి గణపరిచే కొలది పరిచర్య అధికమవటం గమనించుకున్నాను. స్తుతిలో అర్పణ పరిశుద్ధం దగ్గర చేరే స్థానాల్లో ఈ యొక్క స్థానాలు అధికమవటం, ఆత్మ యొక్క స్థానం అధికమవటం గమనించుకున్నాను. అప్పుడు చాలామంది భయపడటం ప్రారంభించారు. ఒక్క మాట అనకుండా దేవుడు భయం పెట్టాడు చాలామందిలో. ఎందుకంటే పరిశుద్ధ దేవునిలో జీవించే వారి జీవితాల్లో ఎంత గొప్ప స్థానాలు ఇవిడి ఉంటాయి. అవి మహిమాయుక్తమైన స్థానాలు. అందులో మహిమ కలిగిన పరిచర్య దాచిపెట్టబడింది. అటువంటి మహిమ కలిగిన పరిచర్యను మనం ఎంత చెప్పగలుగుతుంటున్నాము ఆ విషయాన్ని ఆలోచించుకోవాలి ఒకసారి. తర్వాత చూసినట్లయితే కనుక సమూయేలు తల్లి ఎంత కన్నీరు కార్చి ఉంటుందో తన సవతి వల్ల ఆ మందిరానికి వచ్చి ఎలా ప్రార్థన చేసిందంటే ఏలీ కూడా గుర్తించలేని పరిస్థితి. ఆమె యొక్క జీవితాన్ని ఏలీ కూడా గుర్తించలేదు. ఎందుకు మద్యం నేను ద్రాక్షరసమనేను తాగలేదు నా ఏలినవాడా, యెహోవా సన్నిధిని నా హృదయాన్ని కృమరించుకుంటున్నాను నేను. ఇది ఆధిక్యత, ఒక స్త్రీకి ఒక తల్లికి ఇచ్చిన ఆధిక్యత ఇది. తల్లి గ్రహించాలి, తన కుటుంబం ఆశీర్వదించబడాలంటే తల్లి యొక్క కన్నీరే, తన కుటుంబం భర్త పిల్లలు దీవించబడాలంటే తల్లి యొక్క కన్నీరే.
పరిశుద్ధమైన పాదాలు కడిగినటువంటి స్థానాలు నేటి తల్లుల జీవితాలు ఎంతవరకు ఉన్నాయి? ఎంతవరకు ఉన్నాయండి? పరిశుద్ధుని పాదాలు కడిగినటువంటి జీవిత విధానాలు ఎంతమంది తల్లుల్లో ఉన్నాయండి? ఆ రహస్య జీవితం తెలియకపోతే దేవుని సంఘాన్ని విడిచిపెట్టేస్తారు, పిల్లల్ని లోకానికి అప్పగించేస్తారు, లోకం యొక్క ఆకర్షణలకు అప్పగించేస్తారు, లోకం యొక్క స్థానాలకు అప్పగించేస్తారు. లోకం చూపించేది మొండి చేయి చూపిస్తుంది. లోకం అది మొండి చేయి మాత్రం చూపిస్తుంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాల్సింది. నేను ముందుకెళ్తే ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తాను, ఎందుకంటే మరోసారి మాట్లాడటానికి మాట్లాడలేని విషయం గురించి. అదేంటి, ఆదికాండంలో ఆదిమకాల పెద్దలు, తర్వాత చనిపోయిన తర్వాత అదేంటి వరదలు వచ్చిన తర్వాత నోహ కాలంలో ఉన్న పెద్దలు ఎవరు? నోహ ముగ్గురు కుమారుల్లో సంతానం ఎంత అభివృద్ధి, ఒక మాట చెప్పడానికి చెప్తున్నా, ఎంత అభివృద్ధి చెందిందో. షేమ్ తర్వాత హాము యొక్క జీవిత విధానంలో ఎక్కడ ఏర్పరచుకున్న స్థావరాలంటే కయీను వేయబడినటువంటి కయీను ఏర్పరచుకున్నటువంటి మార్గాల్లో తన స్థావరాలు అక్కడ ఏర్పరచుకున్నాడు. బైబిల్ తీసి చదవండి, తర్వాత మీకు అర్థం అవుద్ది నేను చెప్పింది తప్పో కాదో. అక్కడ స్థావరం ఏర్పరచుకున్న తర్వాత అతని కుమారుడైన కానాను చేసిన పాపం, అతని కుమారుల్లో ఒక కుమారుడు మాత్రం సరిగ్గా నడిచాడు, కానీ కొంతమంది సరిగ్గా నడవలేనందు వాళ్ళు చేసిన పాపం ఈ భూ ప్రపంచంలో ఎంతవరకు వ్యాపించిందంటే కొత్త నిబంధన ప్రకటన బాబిలోనియన్ అంతవరకు వ్యాపించింది. అది ఒకసారి టచ్ చేశాను. నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ విధమైన తలంపులు కలిగినాయి. మరి ఒక తల్లి యొక్క ప్రార్థన సరిగ్గా చేయకపోతే ఆ పాపం ఎక్కడి వరకు విస్తరిస్తుందో ఒకసారి యోచించండి. తల్లి సరిగ్గా ప్రార్థన చేయకపోతే, తల్లి భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుని సముఖంలో ఈ హన్నా ప్రార్థన చేస్తుంటే, నేను యెహోవా సన్నిధిని నా హృదయాన్ని కృమరించుకుంటున్నాను, నేను నా ప్రభువుని కృమరించుకుంటున్నాను, నా ప్రభు దగ్గర నా హృదయాన్ని కృమరించుకుంటున్నాను. మరొక మాట దానియేలు గ్రంథంలో, నా టైం అయిపోయింది అనుకుంటున్నాను కాబట్టి, దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన చేస్తాడండి 9వ అధ్యాయంలో. తన పాపాన్ని, తన ప్రజల పాపాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తాడండి. ఎలా ఏడుస్తాడో, దేవుని మందిరం పడద్రోయబడిన దేవుని గ్రంథం ఏంటంటే ప్రవక్త ఇర్మియా ద్వారా 70 సంవత్సరాల తర్వాత కట్టబడుతుందని ఆజ్ఞ అప్పుడు తెలియపరచబడినప్పుడు ఇంకా 70 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయని గ్రహించి అతని వయసు ఇప్పుడు ఎంతో తెలుసా? 70 సంవత్సరాల వయసు అండి దానియేలుకి. 70 సంవత్సరాల వయసులో దేవుని మందిరం యొక్క ఆసక్తి, మందిరంతో కూడినటువంటి ఆ స్థానాల కొరకు, కట్టడాల కోసం ఆసక్తితో 9వ అధ్యాయం ఆఖరికి వచ్చేప్పటికీ నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడింది. ఆ బలి అర్పించే సాయంకాల సమయంలో, సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు దాదాపు 3 గంటల సమయంలో ఆయన అర్పించబడ్డాడు. తనలో ఉన్నటువంటి గొప్ప గుణగణాలు ఏంటంటే ఇతరుల పాపాన్ని తన పాపముగా మోపుకున్నాడు, తన తండ్రి ఇంటి వారికి ఆ పాపాలుగా మోపుకున్నాడు, తను పాపం చేసిన వాడుగా మోపుకున్నాడు, ప్రాధేయపడ్డాడండి. ఎంత ఏడ్చాడు, వాళ్ళ కోసం బలి అర్పిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, చూసుకోండి. ఆ సమయంలో గబ్రియేలు దూత కనబడింది, దానియేలు నువ్వు బహుప్రియుడు అన్నాడు. అటువంటి జీవిత విధానంలో మనం ఎంతవరకు నిలబడి ఉన్నాం ఆలోచించవలసింది. ఇదే వాక్య భాగాన్ని మరొకసారి కంటిన్యూ చేస్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అయిన ప్రభువా, నీతి సత్యములకు ఆధారబోధుడైనటువంటి తండ్రి, మహాగణుడు అయినటువంటి పరిశుద్ధుడా, జీవాధిపతి అయినటువంటి నా దేవా, మీకు ఎన్నో వేల వందనాలు. నువ్వు ముద్రించిన పరిచర్య అది నీ మహిమను తీసుకొచ్చేది, నీ రక్తంతో సీల్ చేయబడిన పరిచర్య అది నీ ఘనతను తీసుకొచ్చేది, మహిమ కణాల మధ్య నాయన విరజిమ్మబడిన పరిచర్య నేటి సంఘాన్ని బలపరిచేది, పాపాన్ని కాల్చివేసేది, అపవిత్రతని కాల్చివేసేది, దుష్ట కార్యాలని కాల్చివేసేది, నీ సన్నిధిలో ప్రాధాయపడిన నీ బిడ్డలకి మేలుంచి కూర్చేది, కృపతో అలంకరించేది, మహిమతో ప్రకాశింపజేసేది ప్రభా. అటువంటి పరిచర్య ఈ సంఘంలో నీ బిడ్డలకి మీరు ఇచ్చారు కనుక అదే మార్గాల్లో నడవగలగటానికి మీ కృప దయచేయమని ప్రభా, ఈ పరిచర్యని ఆశీర్వదించమని, కుటుంబాలని బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.